విద్యుత్ ఘాతానికి గురై నవవరుడు మృతి. అడవి జంతువుల కోసం రైతులు తీసిన విద్యుత్ వైర్లు గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రాజంపేట పార్లమెంటు సభ్యునిగా గెలిపించండి, ప్రతి మండలానికి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఇండిపెండెంట్ అభ్యర్థి తుర్ల ఆనంద్ యాదవ్ విస్తృత ప్రచారం. బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బద్వేల్ కృష్ణమూర్తి డిమాండ్. మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా జన్మదినాన్ని పురస్కరించుకుని జహా యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించిన నాగూర్వలే రేపటి వేడుకల్లో పాల్గొనాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు బీసీ సంఘాల సమైక్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ జనాభాలో 50% పైగా ఉన్న బీసీల న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకుండా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో బీసీలకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో అన్ని పార్టీలు 50% స్థానాలు కేటాయించాలని, అలా కేటాయించని పార్టీలకు బీసీల మద్దతు ఉండదని హెచ్చరించారు. అపరిష్కృతంగా ఉన్న బీసీ సమస్యలన్నీ చర్చించి ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించి నిర్ణయం తీసుకున్నటకై ఫిబ్రవరి 4వ తేదీన తిరుపతిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరగు రాష్ట్ర బీసీ మహాసభకు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు గుట్టబాబు ఆధ్వర్యాన బీసీలందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. టి కృష్ణమూర్తి రాష్ట్ర రిజర్వేషన్ సాధనా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో బీసీ కమ్యూనిటీ భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించుటకు స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల ఏకిరి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ భాస్కర్ నాయుడు, నియోజకవర్గం అధ్యక్షులు ఎం మహేష్ బాబు, బెస్ట్ సంఘం నాయకులు మడితం రమణ, రాయలసీమ వన్నెకుల సంఘం కోశాధికారి కె గోపి, యాదవ్ సంఘం నాయకులు బీదం గురునాథ్, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ హబీబ్, రజక సంఘం నాయకులు హరిబాబు, పాల ఏకిరి సాధికార సమితి నాయకులు జీవి నాయుడు, బీసీ నాయకులు సి గోపాల్ రజక, ఎన్ నాగరాజు రజక, కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పట్టించుకోకుండా మమ్మల్ని పేదరికంలోకే నెట్టేస్తున్నాయి తప్ప ఈ యొక్క స్వాతంత్ర్య ఫలాలను మా సమానంగా మేమెంతో మాకంతా ఎవరి వాటా వాళ్ళు తీసుకుందామనేటువంటి ధోరణిలో ఏ ప్రభుత్వాలు కూడా, ఏ ప్రజాస్వామ్యవాదులు కూడా ఎవరు కూడా లేరు. మరి కాబట్టి మేము ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, మొట్టమొదటిగా ఈ యొక్క 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేశారు. ఆ తర్వాత ఇంతవరకు కూడా కులగణన జరగలేదు. జనగణన జరుగుతూ ఉంది కానీ కులగణన జరగలేదు. మరి ఈ మధ్యనే సుప్రీంకోర్టు మీ జనాభా ఎంత ఉందో చెప్పండి, దానికి తగినంత నిధులు కానీ మీ యొక్క రిజర్వేషన్లు కానీ పెంచడానికి మేము ఆదేశాలు ఇస్తామన్నారు. దానికి గాను మరి మా జనాభా ఎంతో తేల్చండి అని మేము కేంద్ర ప్రభుత్వాలను అడుగుతున్నప్పటికీ మా జనాభాను తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. మరి బీసీల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి పట్టదా? మరి కేంద్రములో మోడీ బీసీ అయినప్పటికీ బీసీలకు ఏమీ ఒరిగింది ఏమీ లేదు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి. బీసీలకు జనాభా ఎంత ఉందో మాకు తేల్చి మా యొక్క నిధులు మేము పన్నులు కడుతున్నాం. మరి ఈ బ్యాంకీలలో రుణాలు తీసుకుంటే చెల్లించేది బీసీలే. మరి ఈ యొక్క కోటీశ్వరుడు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బ్యాంకీలను లూటీ చేసి వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు బ్యాంకీలకు ఎగ్గొట్టేసి విదేశాలు వెళ్ళిపోతున్నారు. అయితే బీసీలు ఒక రుణం తీసుకుంటే నిజాయితీగా కడుతున్నారు. కట్టకపోతే బ్యాంకీ వాళ్ళు వాళ్ళపైన మరి అజమాయిషీ చేసి వాళ్ళను అరెస్టుల వరకు కూడా తీసుకుపోతున్నారు. ఇది మరి ఈ విధంగా బీసీలపైన అనేక రకాలైనటువంటి అణగదొక్కేటటువంటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ముఖ్యంగా మా యొక్క డిమాండ్. కృష్ణమూర్తి రాష్ట్ర బీసీ ఓబీసీ ఎంబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు మదనపల్లికి మా బీసీ సంక్షేమ సంఘం కమిటీ రావడం జరిగింది. వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులంతా ఇక్కడ హాజరు కావడం జరిగింది.
మదనపల్లిలో ఉన్నటువంటి హాస్టల్లో సరైన సదుపాయాలు లేవని చెప్పి మీరందరూ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే మదనపల్లిలో భవనము గతంలో నిర్మాణం చేసేదానికి మున్సిపల్ కమిషన్ ఆమోదం తెలిపినా కూడా ఇంతవరకు స్థలం కేటాయించలేదని చెప్పి వీరు మాతో చెప్పడం జరిగింది. వెంటనే దీనికి అధికారులు సబ్ కలెక్టర్ వారు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. అది ఏప్రిల్ 11వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం జన్మదినం వస్తుంది కాబట్టి ఆ దినాన్ని మనకు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటాం. అలాగే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి మహిళా కళాశాలకు సావిత్రిబాయి పూలే అని పేరు పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ చిన్న విషయాలు కూడా ప్రభుత్వం తీర్చలేకుండా ఇన్ని సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మేము బీసీలు ఓటు బ్యాంకుగానే ఉన్నామే తప్ప ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము ఎక్కడికి కాలేదు. అనేక కులాలు కూడా ఇంతవరకు అసెంబ్లీ కానీ పార్లమెంటుకి కానీ వెళ్ళలేని స్థానము. బీసీ కులాలకి చెందిన ప్రముఖ న్యాయవాది తుర్ల ఆనంద్ యాదవ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో రాజంపేట పార్లమెంటుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని గ్రామాన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం గుర్రంకొండ మండలంలో పర్యటించిన తుర్ల ఆనంద్ యాదవ్ ఇంటింటా తిరుగుతూ తనకు మద్దతు ప్రకటించి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు పరిధిలో 10 లక్షలకు పైగా ఓట్లు ఉన్న బీసీలకు ప్రముఖ పార్టీలు అవకాశం ఇవ్వకుండా అగ్రవర్ణాల సీట్లు కేటాయించి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. మన ఓట్లు మనమే వేసుకుని అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాషా నరేష్లు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి తెలియజేస్తున్నాను. పత్రికాముఖంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎదుర్కొన్న సమస్యలపై నేను గట్టిగా పోరాడతానని చెప్పి పార్లమెంట్లో కూడా, అదే కాకుండా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశానని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల అభ్యర్థులకే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి నేను కోచింగ్ సెంటర్ నియోజకవర్గానికి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నన్నుగానే ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే నాకు వచ్చే జీతాన్ని కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతానని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంతవరకు ఎవరూ చేయని విధంగా నన్నుగానే రాజంపేట పార్లమెంట్కి ఎంపిక చేస్తే నేను రాజంపేట పార్లమెంట్ నా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి పార్లమెంట్లో కూడా నా వంతు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. పత్రికా విలేకరులందరికీ ఉదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా రాజంపేట పార్లమెంటులో బీసీల సత్తా చాటుదామనే నినాదంపై నేను గట్టి కృషి చేస్తున్నాను. అనే రాజంపేట పార్లమెంటు దాదాపు 10 లక్షల చిల్లర ఉన్న బీసీలని 15% ఉన్న వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ బీసీకి కూడా టికెట్లు కేటాయించడంలో కానీ తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇటీవల అన్ని పార్టీలు కూడా చాలా బీసీలను వాడుకొని వదిలేయడం తప్ప ఏమాత్రం వాళ్ళకు పదవులు ఇవ్వడంలో కూడా ఏమాత్రం లేదు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ రాజంపేట పార్లమెంట్ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. కాబట్టి నేను బీసీల యొక్క ఉనికి కాపాడడానికి నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి రాజంపేట పార్లమెంట్ ప్రజలు బీసీలందరూ కూడా నన్ను ఆదరించి నన్ను ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అధిక శాతం ఉన్న బీసీలని కేవలం 15% పరిపాలిస్తుంటే ఆ విషయాన్ని బాధతో నేను ఈసారి రాజంపేట పార్లమెంట్లో పోటీ చేయదలుచుకున్నాను. కాబట్టి రాజంపేట పార్లమెంట్లోని అన్ని ప్రజలను కూడా నన్ను ఆదరించి ఒక్కసారి ఓటు. సోమల మండలం దేవలకుప్పం యానాదివాడకు చెందిన పలువురు తమ గొర్రెలను మేత కోసం మంగళవారం అడవికి తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకున్నాక కొన్ని గొర్రెలు కనిపించలేదు. ఈ క్రమంలో గొర్రెలను వెతకటానికి 3 గ్రామస్తులు గంగాధరం, సిద్దప్ప, ఈశ్వరయ్యలు కలిసి అడవి మార్గంలో వెళ్లారు. వెళుతున్న దారిలో కొందరు రైతులు అడవి పందుల వేట కోసం విద్యుత్ వైర్లు లాగారు. ఇది గమనించని యానాదుల చీకటిలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. గంగాధర సంఘటన స్థలంలో మృతి చెందాడు. 3 నెలల క్రితం ఇతనికి వివాహమైంది. గంగాధర్ను కాపాడే ప్రయత్నంలో సిద్దప్ప తీవ్ర గాయాలతో పడిపోయాడు. ఇతనిని సదుం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో బాలుడు ఈశ్వరయ్య విద్యుత్ ఘాతం నుంచి తప్పించుకుని బయటపడ్డాడు.
గ్రామానికి చేరుకున్న ఈశ్వరయ్య ప్రమాద ఘటన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు గాయాల పాలైన సిద్దప్పను పెద్ద ఉప్పరపల్లి వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్దప్పను సదుం వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి సోమల ఎస్ఐ వెంకట నరసింహులు చేరుకుని విచారణ చేపట్టారు. అడవి పందుల వేట కోసం 4 బడా రైతులు మామిడి తోటల్లో 2 కిలోమీటర్ల మేర విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వారు సక్సెస్ మైండ్ సెట్ పై సెమినార్ ను విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్ గా బెంగళూరుకు చెందిన రాహురి టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజయవంతమైన వ్యక్తులు జీవితంలో విజయం సాధించడానికి తగినంత అవకాశాలు ఉన్నాయని ఎల్లప్పుడూ నమ్ముతారు. విద్యార్థులు సమృద్ధి మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటే సరిపోని వాటి గురించి మీరు చింతించాల్సిన అవసరం ఉండదు అని అన్నారు. ప్రతికూల పరిస్థితులలో మనుగడ మరియు అభివృద్ధి చెందడం మధ్య వ్యత్యాసం తరచుగా మీ మనస్తత్వానికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో సవాళ్లు మరియు ఎదురు దెబ్బలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుని సమస్య వచ్చినప్పుడు అధైర్యపడకుండా ముందుకు వెళ్లాలని, చెడు ఆలోచనలు చేయకుండా మనకు విజయం చేకూరుటకు ఆలోచనలు చేయాలని అన్నారు. విద్యార్థులు ఒత్తిళ్లకు లోనవ్వకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన తెలిపారు. మనం చదివే ఏ చదువైనా మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని, ఇది మంచిది ఇది చెడ్డది అని ఏది ఉండదని, మనం చదివే చదువు మన భవిష్యత్తుకు ఉపయోగపడేలా మనమే అలవర్చుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ కుసుమ తదితరులు పాల్గొన్నారు. బుధవారం మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహిస్తున్న బహుజన రాజ్యాధికార సదస్సుకు సంబంధించిన కరపత్రాలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మదనపల్లి నాయకులు రమణ, బాలాజీ, శ్రీనాథ్, పతి, సంధ్య, అరుణ్, శివ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి తాడాట పోటీలలో మదనపల్లె జడ్పీ విద్యార్థుల ప్రతిభ కనపరిచారు. 3 బంగారం, 5 కాంస్య, 5 రజతం పథకాలు విద్యార్థులు సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. పథకాలు సాధించిన విద్యార్థులకు అభినందనల సభ ఏర్పాటు చేశారు. జనవరి 28 నుంచి 30 వరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి తాడాట పోటీలలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభను కనబరిచారు. ఇందులో భాగంగా వారు 3 బంగారు పథకాలు, 5 కాంస్య పథకాలు, 5 రజత పథకాలు సాధించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుబ్బారెడ్డి తెలిపారు. దీన్ని పురస్కరించుకుని గురువారం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్, టీచర్లు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు సుధాకర్, దేవకమ్మ, జలజ విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని నాగూర్ వలి పిలుపునిచ్చారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగూర్ వలి మాట్లాడుతూ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రక్తదాన శిబిరం, అన్న సంతర్పణ కార్యక్రమాలతో పాటు బెంగళూరు బస్టాండ్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్నట్లు నాగూర్ వలి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రెడ్డిబు, నౌషాద్, వేణుగోపాల్, నిస్సార్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ మదనపల్లి మాజీ శాసనసభ్యులు, ప్రజల మనిషి, ప్రజల కోసమే, మదనపల్లి అభివృద్ధి కోసమే అహర్నిశలో కష్టపడే మనిషి, మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు షాజహాన్ బాషా గారి జన్మదిన సందర్భంగా రేపు జరగబోయే అన్న సందర్పణ కార్యక్రమాలు అయితేనేమి, రక్తదాన కార్యక్రమాలు అయితేనేమి, మరియు జన్మదిన వేడుకలలో జరగబోయే జన్మదిన వేడుకల్లో మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం అభిమానులు మరియు షాజహాన్ బాషా గారి అభిమానులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రతి ఒక్కళ్ళు, అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, రైతులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి, యువతకి, అందరికీ ఇదే మా ఆహ్వానము. రేపు జరగబోయే జన్మదిన వేడుకలలో షాజహాన్ బాషా గారిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో 2024 ఈ సంవత్సరము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో షాజహాన్ బాషా గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలవడం ఖాయమని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే జన్మదిన వేడుకలకి ఇదే ఆహ్వానంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ
అందరికీ ఇదే ఆహ్వానం అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ మా అన్న షాజాన్ బాషా అన్న బర్త్డే సందర్భంగా అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ అన్న ఇప్పుడు పసుపు పిలిచి ఆహ్వానిస్తా అన్నాడు. అదే రోజు మనకు రావాలంటే మళ్ళీ అన్నం గెలిపించుకున్న తర్వాతనే మనకు అన్ని మళ్ళీ రోజులు వస్తాయి. రెండోది వచ్చి రేపు బర్త్డే విశేషం అందరూ అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి అన్నకు బర్త్డే విశేషం అందరూ చెప్పి ఆయన ఆశీర్వాదం ఇవ్వాలని అందరికీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలి. కులాలకు అతీతంగా ఏ పార్టీ అని కాదు, మనిషిని చూడండి, మనిషి వ్యక్తిని చూసి రాండి, అందరూ చల్లని దీవెనేయండి. నిమ్మనపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జైహో బీసీ బహిరంగ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం నిమ్మనపల్లికి వచ్చిన తెదేపా ఇన్ఛార్జ్ రమేష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు, రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రెడ్డప్పరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కోటా రమణ, సాధికార సమితి బీసీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిరత్నంలో మాట్లాడుతూ 120 కులాల్లో బీసీ కులానికి మాత్రం ప్రత్యేక అర్హత కల్పించిన తెలుగుదేశం పార్టీ అని, బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, జిల్లా బీసీసీల అధ్యక్షులు సురేంద్ర యాదవ్, రామశెట్టి నీలకంఠ, నాగరాజు, మోడెం సిద్దప్ప, వలిగట్ల రెడ్డప్ప, విజయమ్మ, పురుషోత్తం, విజయ్, గోపి, హరిబాబు, కేశవులు, చంద్ర, రామచంద్ర, జయరాం, మల్లప్ప, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిమ్మనపల్లి పార్టీ నియోజకవర్గ పెద్దలకు, విచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన బాధ్యత మన పార్టీని గెలిపించుకోవడం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూసినాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే పేరు చెప్తేనే ఒక చిన్న పని కూడా చేయలేదు, ఒక చిన్న పని కూడా జరగల. మనకు కార్యకర్తలు అందరూ 5 సంవత్సరాలు అయింది చిన్న పని చేసుకొని, ఏది గవర్నమెంట్లో ఏదైనా పని జరగాలన్నా ఇంతవరకు జరగల. ఆ కసితో మనందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కోరినటువంటి మన పనులన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంది పార్టీ గెలిస్తే. పార్టీ గెలిస్తే ఇంకోటి కూడా, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏమన్నా మాడితే పోలీస్ కేసు, ఈ నెత్తికి లోపలై. అదే మన పార్టీ ఉంటే ఎవడు మన లోపలేసేది. మన పార్టీ ఉంటే మన తెలుగుదేశం లోపలేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. కాబట్టి పార్టీని గెలిపించుకోవాలి. పార్టీని గెలిపిస్తే మనకు ధైర్యం, మనోధైర్యం, మా పార్టీ ఉంది, మా ఇది ఉంది, మేము పని చేసుకోగలుగుతాం, పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు, అక్రమ కేసులు ఉండవు అని చెప్పి ధైర్యం. ఇక ఈ మధ్యలో టికెట్ల విషయం ఏదైనా రకరకాల అపోవడం, వాళ్ళంట వీళ్ళంట, వాడంట ఈడంట అని చెప్పి. అయ్యా, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటి నుండి మనం అందరం కూడా కలిసికట్టుగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడ ఏమి మండల పార్టీ అధ్యక్షులు పుర్రా వెంకటరమణ గారు, ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జి వర్యులు దొమ్మలపాటి రమేష్ గారు, బీసీ సాధికారిత కమిటీ సభ్యులు లక్ష్మణ గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వల్లిగట్ల వెంకటరమణ గారు, లక్ష్మణ గారు, రఘు గారు, మన విజయమ్మ గారు, యశస్వి రాజు గారు, తేజ గారు, సర్పంచ్ మల్లప్ప గారు, మల్లికార్జున గారు, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మేకల రెడ్డిశేఖర్ గారు, ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, జయ హో బీసీ, జయ హో బీసీ. ఆకాశంలో సగము, జనాభాలో సగము, 120 కులాలు. బీసీ జనాభాలో 120 కులాలు ఉన్నారు. నిర్ణయాత్మకమైన శక్తి
మీరు ఎటువైపు మొగ్గితే అటువైపు అధికారం. ఇంతే రాజకీయం. నటరత్న నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో మన నరేంద్ర గారు చెప్పినట్టు ఒకే సామాజిక వర్గం కింద అణగారినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు. ఆనాటి పరిస్థితుల్లో దళితులకు రిజర్వేషన్ ఉండేది. రిజర్వేషన్ ఉపయోగించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళు ముందరకు వచ్చారు. మీ పరిస్థితులను గమనించి మొట్టమొదటిసారిగా బీసీలకు గుర్తింపునిచ్చి స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత నందమూరి తారక రామారావుది. ఆ రకంగా మీకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అనేక యాదవ మనకు ప్రధానంగా ఇక్కడ ఉన్నది వీళ్ళే. వాల్మీకులు ఉన్నారు, రజకులు ఉన్నారు. మన మండలంలో తెలుగుదేశం పుట్టిన రోజు నుండి కూడా నాడు మన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశానికి కంచుకోటగా ఉండేటటువంటి బీసీ సోదరులందరికీ కూడా తల వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా 70 రోజుల్లో ఎలక్షన్ ఖచ్చితంగా ఉంది. 10వ తారీఖున షెడ్యూల్ కూడా ఇస్తారని తెలుస్తా ఉంది. మన మండలం గతంలో కొత్తకోట, కుర్బాలకోట, మదనపల్లి, నిమ్మనపల్లి ఉన్నప్పుడు ప్రతిసారి మనము గెలిచే వాళ్ళం. డీలిమిటేషన్ లో మనకు రామసముద్రం వచ్చినప్పటి నుండి కొద్దిగా ఆటుపోట్లు ఎదురై. అనుక్షణం ప్రజల పక్షం NNT న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.